ఆయన మేకింగ్ విజువల్ వండర్, ఆయన థాట్ ప్రాసెస్ లార్జర్ దెన్ లైఫ్. ఇండియన్ సినిమాను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫిలిం మేకర్ శంకర్. ఇదంతా ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు, బోర్ కొట్టించే సినిమాలు, ఈయన దెబ్బకి నిండా మునిగిపోతున్న నిర్మాతలు. ప్రజెంట్ శంకర్ మీద జనానికున్న ఒపీనియన్. టాప్ సినిమాలతో ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ శంకర్ డౌన్ ఫాల్ కి రీజన్ ఏంటి? డిజాస్టర్స్ కి కారణం ఏంటి? గేమ్ చేంజర్ తో మరోసారి సౌత్ తో పాటు నార్త్ లో కూడా తన మార్కు చూపిద్దామనుకున్న శంకర్ ఆశలు గల్లంతయ్యాయి. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ నెగటివ్ టాక్ తెచ్చుకుంది. శంకర్ మేకింగ్ గురించి, అసలు అర్థం పర్థం లేని స్క్రీన్ ప్లే గురించి జనాలు తిట్టిపోస్తుంటే శంకర్ మాత్రం అసలు నా సినిమా అవుట్పుట్ నాకే నచ్చలేదని కామెంట్ చేసి జనానికి షాక్ ఇచ్చారు. గేమ్ చేంజర్ సినిమా 5 గంటలొస్తే దాన్ని ట్రిమ్ చేసి 2.5 గంటలు చేశామని, దాంతో ఇంపార్టెంట్ సీన్స్ మిస్ అయి సినిమా అవుట్పుట్ అంతగా రాలేదని గేమ్ చేంజర్ రిజల్ట్ మీద శంకర్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతమంది కొత్త డైరెక్టర్లొచ్చినా శంకర్ సినిమాలంటే ఇంకా జనాల్లో ఇంట్రెస్ట్ ఉంది. దానికి కారణం శంకర్ మేకింగ్ స్టైల్, గ్రాండియర్. అయితే ప్రతి సినిమాలో వీటితో పాటు జనానికి నచ్చే స్టోరీ కూడా ఉండాలి. ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉండాలి. అలాంటిది అవేం లేకుండా కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేసి జనాల మీదకు వదిలితే భారతీయుడు 2 గేమ్ చేంజర్ లాంటి రిజల్ట్ నే ఫేస్ చేయాల్సి ఉంటుందంటూ సోషల్ మీడియాలో శంకర్ మీద ట్రోలింగ్ జరుగుతోంది. ఒకప్పుడు ఆయన మెగాఫోన్ పడితే విజువల్ వండర్స్ క్రియేట్ అయ్యేవి. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ ఇండియన్ సినిమాల్లో కనిపించేది. కానీ ఈ మధ్య ఆయన సినిమాల్లో ఆ మార్క్ కనిపించడం లేదు. సోషల్ ఇష్యూస్ పై మూవీస్ చేస్తూ ఆడియన్స్ లో తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు శంకర్. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కాలంతో మారుతూ ఇప్పటి జనరేషన్ టేస్ట్ కి తగినట్టు అప్డేట్ అవుతూ సినిమాలు తీయాల్సిందే. కాదు అని సేఫ్ జోన్లోనే ఉంటూ చేస్తాను అంటే భారతీయుడు 2 గేమ్ చేంజర్ లాంటి రిజల్ట్సే రిపీట్ అవుతాయి. మరి శంకర్ ఇప్పటికైనా కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ మీద దృష్టి పెట్టి సినిమాలు తీస్తారో లేదో?